ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బూమ్ బూమ్ అని చెప్పి, వరల్డ్ కప్ అని చెప్పి, ఇంకేవో సొంత బ్రాండ్లు ప్రభుత్వమే తయారు చేసి అమ్ముతూ ఉంటుంది. సో రీసెంట్గా మళ్ళీ ఈ లిక్కర్కి సంబంధించి ప్రభుత్వం మళ్ళీ మందు బాబులకు ఇంకొక సడన్గా షాక్ ఇవ్వడం జరిగింది. అసలు ఇప్పుడు కొత్త అప్డేట్ ఏం తీసుకొచ్చారు, మందు బాబులకు ఏం చెప్తున్నారు, అసలు ఒక ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సడన్గా డిసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఏం తీసుకున్నారో ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా చెప్పుకున్నట్లయితే మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో నాసిరకం బ్రాండ్లు ఎక్కువ సొంతంగా తయారు చేసి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ పోనీ సొంతంగా తయారు చేసి అమ్మినా కూడా ఆ రేట్ ఏమన్నా తక్కువ ఉంటాయా అనుకుంటే పొరపాటే. రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. తెలంగాణ కంపేర్ చేస్తే అందరికీ తెలిసిన రేట్ అనేది చాలా భారీగా ఉంటాయి. అలాగే మనకి మీరు చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కనుక ఎన్నికల ముందు కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ అక్కడ మనకు వైన్ షాప్స్లో క్యాష్ పేమెంట్స్ అనేవి మాత్రమే అలౌ చేసేవాళ్ళు. ఎవరన్నా డిజిటల్గా పే చేయాలని చూస్తే అసలు డిజిటల్ పేమెంట్స్ అనేవి తీసుకునేవాళ్ళు కాదు. ఖచ్చితంగా క్యాష్ పేమెంట్స్ మాత్రమే వీళ్ళు అక్కడ మనకి యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు అప్డేట్ ఏం తీసుకొస్తున్నారంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక మీదట క్యాష్ పేమెంట్స్ వీళ్ళు తీసుకోను అంటున్నారు. ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ మాత్రమే ఇక నుంచి వైన్ షాపుల్లో మేము స్వీకరిస్తామని చెప్పి ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. సో అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి షాపుకి సేల్స్కి కూడా ఒక టార్గెట్ అయితే ఇవ్వడం జరుగుతుందంట. ఆ రోజుకి ఇన్ని అమ్మాలని చెప్పి టార్గెట్స్ కూడా ఇస్తారంట. సో ఇన్ని అమ్మాలి అని చెప్పి ఒక టార్గెట్స్ కూడా ఆ షాప్స్కి జారీ చేస్తారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మీరు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఈ మద్యం షాపుల్ని ప్రైవేట్ కంపెనీస్కి లీజ్ ఇచ్చేవాళ్ళు. ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి గత ప్రభుత్వం అయితే వాటికి లీజ్కి ఇవ్వడం జరిగేది. అలాగే మనకి ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకుంటే ఎన్నికల హామీలో భాగంగా మద్యపానాన్ని నిషేధం చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ అధికారంలోకి వచ్చాక వీళ్ళే సొంత బ్రాండ్లు తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. మనకు అలాగే సొంత బ్రాండ్లు తయారు చేసి అమ్ముతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపులు గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వెళ్ళిపోతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే వీళ్ళ అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో మీరు చూసుకున్నట్లయితే ఏదో అక్కడక్కడ చిన్నగా కొన్ని షాపులు మాత్రమే వీళ్ళు తగ్గించడం జరిగిందనమాట. అలాగే తర్వాత ఏం చేశారంటే, ఒక్కసారిగా వీళ్ళకి ఆదాయం డ్రాప్ అయింది. ఆదాయం పడిపోయేసరికి వీళ్ళు సొంతగా కొత్త బ్రాండ్లు వీళ్ళే తయారు చేసుకుని అమ్ముకోవడం కూడా మనం చూసాము. అలాగే ఇప్పుడు ఈ క్యాష్ పేమెంట్స్ పైన ప్రతిపక్షాలు చాలా సీరియస్గా ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనకి కంప్లీట్గా డిజిటల్ పేమెంట్స్ మాత్రమే మేము అలౌ చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఓన్లీ మీరు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ మాత్రమే తీసుకోవాలని చెప్పి వీళ్ళు మద్యం షాపులకి ఒక ఆదేశాలు కూడా మనకి జారీ చేయడం చూస్తున్నాము. కంప్లీట్గా ఇక నుంచి ఫోన్పే, గూగుల్ పే వీటితో పేమెంట్ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అయితే విపక్షాలు మాత్రం మీరు చూసుకున్నట్లయితే మద్యం షాపులు ఎక్కువగా ఎవరు వెళ్తారు, కొంచెం మధ్యతరగతి ప్రజలు, కొంచెం చదువులేని వాళ్ళు ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి ఆ డిజిటల్ పేమెంట్స్ చేయడం అంతగా వాళ్ళకి కొంతమందికి సాధ్యమవుతుంది, బట్ ఎక్కువ మెజారిటీ శాతం అవన్నీ వాళ్ళకి పాసిబుల్ అవ్వదు. సో ఈ విధంగా తీసుకొచ్చారని చెప్పి విపక్షాలు కూడా మండిపోతున్నారు. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం మొత్తానికి మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత ఒకవేళ వాళ్ళే మళ్ళీ పవర్లోకి వస్తే మాత్రం ఈ క్యాష్ పేమెంట్స్ అనేవి కంప్లీట్గా బ్యాన్ చేసి మళ్ళీ ఈ డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా మనకి ఇక్కడ వార్తలు